ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహుః. వేదాంతనిలయ శ్రీమాన్ కళ్యాణగుణసాగరః భక్తప్రియో జగన్నాథః శ్రీనివాసోऽस्तु మే హృది. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నడుస్తున్న ఈ ధార్మిక సదస్సులో ఈ మూడవసారి నేను పాల్గొంటున్నాను. 2015లో 2017లో తర్వాత ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం ఏమిటంటే చక్కగా నిర్వహిస్తున్న దీంట్లో తీసుకున్న కొన్ని తీర్మానాలు దాన్ని అమలు చేయడం కూడా జరుగుతుంది అనేది చాలా సంతోషం. అయితే ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ పునరుద్ధరణ కోసం ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. దాంట్లో సలహా ఏమిటంటే భావి తరాలకు ధర్మాన్ని వాళ్ళకి ఎలా అందించాలి, వాళ్ళు జీవితంలో అలవరించుకోవటట్టు ఎలా చేయాలి, ఈ యొక్క విషయంలో ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంది. ధర్మం అనేది కేవలం ప్రచారం కోసం కాదు, దాన్ని ఆచరించాలి, అనుష్ఠించాలి. అనుష్ఠిస్తేనే ధర్మం అనేది నిలబడుతుంది. దాన్ని రక్షణ చేయాలంటే కేవలం ప్రచారం ఒకటే కాదు, అనుష్ఠానం ఎలా చేయాలి, ఈ ఒక విషయం గురించి ఎక్కువ ధ్యానం కేంద్రీకరించాలి. దాంట్లో ముఖ్యంగా సంస్కార శిబిరాలు ఈ సెలవు రోజుల్లో ఎక్కడ కొంతమంది పిల్లల్ని కల్పించి వాళ్ళకి మన సంస్కారాన్ని ఎలా ఇవ్వాలి వాళ్ళకి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే కేవలం మన సనాతనం అంటే రావటం లేదు పిల్లలు, దాంతోపాటు ఆధునిక విధానాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. సంస్కృత భాష అనేది ఇప్పుడు మన అందరూ వాడుకుంటున్న కంప్యూటర్లో ఎలా చాలా గొప్పగా దాన్ని ఉపయోగించవచ్చు, అన్ని భాషల కన్నా చాలా గొప్పమైన భాష సంస్కృతం అనే విషయాన్ని ప్రపంచం మొత్తం చెప్తున్నప్పుడు ఈ భాషాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వాళ్ళు సంస్కృత సంభాషణ శిబిరాన్ని జరుపుకుంటూ ఉంటారు. సంస్కృత భారతి వాళ్ళు ఈ సంభాషణ సంస్కృత శిబిరాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా లోతుగా వెళ్ళి సంస్కారం నేర్చుకోవడానికి అందరికీ ఇష్టం లేదు, అంత సమయం కూడా లేదు. ఇలా ఉన్నప్పుడు మన మాతృభాష దాన్ని ఆధారం చేసుకుని ఈ సంస్కృత సంభాషణ శిబిరాన్ని చాలా చక్కగా జరుపుకుంటూ ఉన్నారు. దీన్నే ఇంకా వ్యాప్తంగా చేయడానికి కొద్దిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సంస్కృతం అంటే సంస్కారం, దాంతోపాటు సంస్కారం కూడా వస్తుంది. ఇంగ్లీష్ భాష వాళ్ళు నేర్పుతున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ రెయిన్ అని చెప్తూ ఉంటూ రెయిన్ గో అవే అంటారు. దాన్నే మన పిల్లలు కూడా వాళ్ళు నేర్పిస్తారు. ఇక్కడ మనకి వర్షం పడాలి, ఆ ప్రార్థన చేస్తూ ఉంటామంట కాలే వర్షతో పర్జన్య అని. అయితే ఆ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, వాళ్ళకి రెయిన్ గో అవే అని నేర్పిస్తున్నాం. ఇలాంటి పరిస్థితి కానీ కారణం ఏమిటి, సంస్కృత భాషానికి అంత మహత్వం ఇవ్వటం లేదన్నమాట. భాషతో పాటు సంస్కారం కూడా వస్తుంది. అందువలనే సంస్కృత భాష ప్రచారం ఈ గురించి స్వామి వివేకానంద చక్కగా చెప్పారు. దాన్ని పిల్లల్లో ఎలా మనం నేర్పించాలనే అంశానికి ఇంకా దాంట్లో రీసెర్చ్ అవన్నీ చేస్తూ తర్వాత సంస్కృత సంభాషణ శిబిరం ఇలా ఉంది ఒక మోడల్, దాన్ని తీసుకుని మనము తీసుకెళ్ళడం. తర్వాత సంస్కార శిబిరాల్లో దాన్ని పిల్లలకి చేయడము. దాంతోపాటు స్కూలు కాలేజీల్లో ఈరోజు వాల్యూ ఎడ్యుకేషన్ దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తర్వాత దాంట్లో మన సర్కారం కూడా ఈ విషయంలో చాలా జోక్యం తీసుకుంటూ ఉంది కనుక దాన్ని బేస్ చేసుకుని మనం అక్కడికి వెళ్ళి పిల్లలకి ఎలాంటి అంశాలు చెప్పొచ్చు.
చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందువలనే ఇలాంటి ప్రయత్నం చేస్తూ వచ్చే తరాల్లో కనీసం వాళ్ళకి మన ధర్మం గురించి వాళ్ళు గర్వించేలా చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో కొంతమంది లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. చాలా ఆశ్చర్యకరం ఏమిటంటే ఈ రోజుల్లో ఎంతోమంది ఈ ఇంగ్లీష్ విద్యాభ్యాసం నేర్చుకున్నప్పటికీ ఏదో విదేశాల్లో వెళ్ళి అక్కడ వాళ్ళు పని చేస్తున్నప్పటికీ వాళ్ళలో కొంతమంది తిరిగి భారతదేశంకు రావడము, ఇక్కడికి వచ్చి మన వాళ్ళలో ప్రత్యేకంగా గ్రామీణ ప్రదేశంలో వెళ్ళి అక్కడ సేవ చేయడము జరుగుతుంది. ఈ రోజుల్లో కూడా జరుగుతుంది. అందువలనే మన ఈ భారతదేశం దాని పట్ల ఒక గౌరవము, మన ధర్మం పట్ల గౌరవము, ఇవన్నీ పిల్లల్లో ఎలా మనము వాళ్ళకు నేర్పించాలి, వాళ్ళు అలవర్చుకునేట్టు చేయాలి. ఈ విషయంలో చాలా ప్రయత్నం అవసరము, అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక ప్రతిష్టాత్మకంగా చేయడము ఎంతో అవసరం ఉంది. చాలామంది చేస్తున్నారు ఈ రోజుల్లో. అయితే అందరూ కలిపి దీన్ని ఒక క్రమబద్ధంగా ప్రణాళికబద్ధంగా చేస్తే బాగుంటుందని, తర్వాత ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు లీడర్షిప్ తీసుకుంటే, ముందొచ్చి ఆ కార్యక్రమాలు దీనికి తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ, ఈ తిరుమల క్షేత్రంలో ఇంత గొప్ప దీంట్లో ఇలాంటి దీన్ని మనం చర్చించుకుంటూ ఉన్నాము. చాలా ముఖ్యమైన అంశం ఇది. అందువలనే ఆ వెంకటరమణ స్వామి ఈ విషయంలో మనందరికీ సరైన ఆలోచన ఇస్తూ దాన్ని మళ్ళీ ఆచరించడానికి, అనుష్ఠించడానికి ఆ ఒక శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ ప్రణామాలు చేస్తూ సెలవు. నమస్కారం.